బాగా ఇన్స్పైరింగ్ చేసే డైరెక్టర్లు? బాపు గారి సినిమా చాలా ఇష్టం, జంజాల్ గారి సినిమా చాలా ఇష్టం, విశ్వనాథ్ గారి సినిమాలు. కాలేజీకి జస్ట్ కొంచెం ముందే ఉంటుంది థియేటర్. నా కాలేజ్ కంటే థియేటర్ అందంగా కనపడేది. లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా థియేటర్ చూడంగానే ఇది బాగుంది కదా కాలేజ్ అంటే. వస్తుండేవారా స్టూడెంట్గా ఉన్నప్పుడే ఉన్నా? నేను 6th క్లాస్లోనే పాట రాశాను. సో ట్రైలర్స్ సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది, బట్ అయినా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎక్కడో? టెన్షన్ అయితే అసలు ఏం లేదు. సారీ అని లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ ఇచ్చాను. బాగా కనెక్ట్ అయ్యారు. పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరో, పెద్ద బ్యానర్లో చేసేటప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగి మ్యాక్సిమం అందరికి కూడా నేను మాట్లాడిన 2వ రోజు 3వ రోజే బాగా సరదాగా ఉంటుందన్నమాట. రైటర్ నుంచి డైరెక్టర్ అయిన వాళ్ళందరూ హిట్లు కొట్టిన వాళ్ళు అండ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఆ కథని ఎక్స్ప్రెస్ చేయడం మనమే రాసుకుంటే ఎక్కువ బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలం అని నమ్మకం. రామ్ని అనుకున్నారా లేకపోతే రామ్ని అనుకున్న తర్వాత స్క్రిప్ట్ ఎలా చెప్ప మనం రాసుకుంది అసలు 100% ఈరోజు స్క్రీన్ మీద వచ్చింది అంటే ఆయన వల్లే. డిఎస్పీ గారి మ్యూజిక్. సో ఈ మ్యూజిక్ కానీ ఒక్కొక్కరు అనుకుంటున్న ఫీల్ని సౌండ్ షుడ్ ఎన్హాన్స్ అనమాట. సో ఈ దేవి గారు లాంటి వాళ్ళు అయితే షుడ్ బి ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ ద స్క్రిప్ట్ అనిపించింది. అలాంటి సినిమాలు రావచ్చు ఇంకా ఫ్యూచర్లో. థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఎలాంటి సినిమా నేను ఎంజాయ్ చేస్తాను, అలాంటి సినిమా మనం చేయాలి. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను మీ బాగి. మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ కష్టపడతారు. ఎంతమంది కష్టపడినా రెస్పాన్సిబిలిటీ అంతా క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్ మీద ఉంటుంది. సో టాలీవుడ్లో డైరెక్టర్గా ఎంటర్ అవ్వడానికి చాలా కష్టం అండి. మరి ఇప్పుడు కిషోర్ తిరుమల కొత్తగా బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో టాలీవుడ్లో డైరెక్టర్గా ఎంటర్ అవుతున్నారు. సో ఆయన విషయాలు, ఆయన ఎలా ఎంటర్ అయ్యారు, ఇవన్నీ బోర్డు అని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. సో యాక్చువల్గా ఇప్పుడు నేను శైలజ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. సో ట్రైలర్స్ సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగున్నాయి. అంటే మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఇంకా హ్యాపీ, కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. బట్ అయినా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎక్కడో? టెన్షన్ అయితే అసలు ఏం లేదు. వెరీ క్లియర్. ఓకే సార్, ఈ రెస్పాన్స్ చూసి అంటే తొందరలో సినిమా రిలీజ్ అయిపోతుంది. చాలా యాక్చువల్లీ మేము అంటే టీజర్ రిలీజ్ చేసేటప్పుడు అనుకున్నది ఏంటంటే మన సినిమా అంటే సినిమా తరపు నుంచి వెళ్తున్న ఏ విషయం అయినా సరే ఇట్ షుడ్ టెల్ సంథింగ్. టక్కన ఏదో టీజర్ అనగానే 40 ఏదో చేద్దాం కాకుండా ఒక కాన్సెప్ట్ జనంలో దూసుకెళ్ళాలి, ఒక చిన్న కాన్సెప్ట్ ఏదో ఒకటి ఉండాలి అందులో, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదైనా. అప్పుడు సారీ అని లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ ఇచ్చాను. బాగా కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ట్రైలర్, సో తర్వాత సాంగ్స్, ఈ 3 కూడా బ్యాక్ టు బ్యాక్ చాలా ప్లస్ అయింది. సో సినిమా మీద చాలా హైప్ క్రియేట్ అయింది. సినిమా బాగుంటుంది, ఆల్రెడీ అందరూ పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. సినిమా బాగుంటుంది. మీరు డెబ్యూ మూవీ చేస్తున్నారు, బట్ వెనకాల టెక్నికల్గా చూసినా, హీరో వైజ్ చూసినా అంతా ఒక స్ట్రాంగ్ ఎనర్జెటిక్ స్టార్, ఒక పెద్ద బ్యానర్, ఒక రాక్ స్టార్ మ్యూజిక్, ఎడిటర్, ఇలా టెక్నికల్గా కూడా చాలా పెద్ద ఆస్పెక్ట్స్. సో ఇలాంటి అంటే కొత్తగా ఒక సినిమా చేసేటప్పుడు పెద్ద టెక్నీషియన్స్, పెద్ద హీరో, పెద్ద బ్యానర్లో చేసేటప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరిగి మీకు ఏమైనా టెన్షన్ అనిపించిందా? లేదు, బేసిక్గా నా నేచర్ ఏంటంటే నేను చాలా తొందరగా క్లోజ్ అవుతాను, వెరీ ఫ్రెండ్లీగా ఉంటాను, సింపుల్గా. సో మ్యాక్సిమం అందరికి కూడా నేను మాట్లాడిన 2వ రోజు 3వ రోజే బాగా సరదాగా ఉంటుందన్నమాట. సో అలా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా లైక్ ఒక టీమ్ లాగా అందరూ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. సో అందరూ కూడా ఫస్ట్ షెడ్యూలే హ్యూజ్ అనమాట. 14-15 మంది ఆర్టిస్టులు ఫస్ట్ షెడ్యూల్ కాంబినేషన్. ఓకే, అది పెద్ద ఆర్టిస్టులు. ఫస్ట్ డే 1 నుంచే నేను చాలా కూల్గా అనుకుని చేస్తూ వెళ్ళిన అందరూ. సో బేసిక్ నేచరే ఫ్రెండ్లీగా ఉండడం, సింపుల్గా ఉండడం, కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ట్రావెల్ అవ్వగలను నేను. సో యాక్చువల్గా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్గా వచ్చేటప్పుడు ఆ స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేస్తారు. మీరు ఒక రియల్ స్టోరీ ఇన్సిడెంట్ని చేశాను అన్నారు. ఏంటి ఆ ఇన్సిడెంట్? స్టోరీ కాదు కానీ చిన్న ఇన్సిడెంట్, ఫాదర్ డాటర్ మధ్య చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది చైల్డ్ ఎపిసోడ్లో. మీ సినిమా చూడగానే అర్థమైపోతుంది. సో ఆ రియల్ ఇన్సిడెంట్ ఎక్కడ? నాకు మై డాటర్. అచ్చా, మీదే, మీ ఇన్సిడెంట్నే. ఓకే, సూపర్. సినిమా చూసిన తర్వాత మాకు అర్థం ఉంది ఇన్సిడెంట్ ఏంటి అనేది. సో దాన్ని అల్లుకొని స్టోరీ క్రియేట్ చేశారు. తర్వాత ఇంకా ఈ హీరో క్యారెక్టర్ అవన్నీ 1 by 1. ఓకే, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్? 2005లో వచ్చాను. 2005లో యాజ్ ఏ ఫస్ట్ రైటర్గా ఎంటర్ అయ్యాను. ఓకే, సూపర్. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్. తర్వాత ఐ డన్ కపుల్ ఆఫ్ మూవీస్. తమిళ్లో సినిమా చేశాను, ఓకే. తెలుగులో ఒక చిన్న సినిమా చేశాను. ఇట్స్ లైక్ డెబ్యూ, ఇదే ప్రాపర్. సో రైటర్ నుంచి డైరెక్టర్ అయిన వాళ్ళందరూ హిట్లు కొట్టిన వాళ్ళు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు. మీరు రైటర్గా, మీరు కూడా రైటర్గానే ఇంట్రడ్యూస్. ఫస్ట్ డైరెక్ట్ చేసే ముందు బేసిక్గా నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ వీ షుడ్
నో అసలు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, డైలాగులు. ఎందుకంటే ఒక కథ మనం అనుకుంటే మనం కన్వే చేయడం ఎక్కువ ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. మన సోల్లో ఉన్న ఒక ఇది కదా అది. ఆ కథని ఎక్స్ప్రెస్ చేయడం మనమే రాసుకుంటే ఎక్కువ బెటర్గా ఎక్స్ప్రెస్ చేయగలం ఒక నమ్మకం. అందులో క్యారెక్టర్ ఎలా అంటే డైలాగులు కూడా ఎలా ఈ సినిమాలో ఎలా ఉంటుందంటే ప్రతి క్యారెక్టర్ ఎలా మాట్లాడాలని రాసుకునేటప్పుడే మనకు తెలుస్తుంది. ఇలా మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి, హీరో ఇలా సో ప్రతి క్యారెక్టర్ సత్యరాజ్ ఎలా ఉంటుంది. సో అవన్నీ రాసుకోవడం వల్ల రేపు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా ఇట్ విల్ మోర్ ఈజీ అనమాట. సో స్క్రిప్ట్ అప్పుడే డైలాగ్తో సహా వచ్చేసింది కాబట్టి అసలు ఫస్ట్ మీరు ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు రామ్ని అనుకున్నారా, లేకపోతే రామ్ని అనుకున్న తర్వాత స్క్రిప్ట్? లేదు, ఫస్ట్ కథ అనుకున్న తర్వాత అంటే ఇది సినిమా మొత్తం కూడా హీరో షోల్డర్స్ మీద నుంచి తీసుకెళ్ళాలి. సో అతను వాయిస్ ఓవర్తోనే స్టార్ట్ అవుతుంది కదా. సో హీరో అనేవాడు సినిమా మొత్తం కూడా తీసుకెళ్ళగల. సో రామ్ గారు అంటే ఇట్ విల్ బెటర్, అంటే చాలా బాగుంటుంది. ఆయనకు ఈజీ, అందరికి తెలిసి ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. సో ఆయనైతే స్క్రిప్ట్ తీసుకెళ్ళగలరు అని ఒక అనిపించి కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. సో ఒక పెద్ద బ్యానర్ని ఒప్పించడం, ఒక పెద్ద హీరోకి అగ్రి ఓకే చేయించుకోవడం అనేది కూడా కష్టం. సో మీ సబ్జెక్ట్ ఫస్ట్ ఎలాంటి రియాక్షన్ వచ్చింది? రవికిషోర్ గారికి చెప్పాను ఫస్ట్ ఇది. నేను ఫస్ట్ కథ చెప్పంగానే ఆయన మన బ్యానర్లో చేస్తున్న సినిమాలకి కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. సో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్ స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమా. సో ఇది నాకు బాగా నచ్చింది. సో రామ్ కూడా ఒక చెప్దు ఈ కథ ఒక 3-4 డేస్లో లెట్ యూ అన్నారు. సరే ఓకే నచ్చింది సార్కి. 3-4 డేస్ అంటే ఇంకా చూద్దాం అనుకోగానే జస్ట్ ఐ కేమ్ వెంట్ డౌన్ అండ్ పక్కన కాఫీ తాగుతున్నాను. వెంటనే ఫోన్ చేసి మధ్యాహ్నం చెప్పేస్తావు రామ్కి అన్నారు. సో ఐ వెంట్ 3:30 అరౌండ్ వెళ్ళాను. ఆయనకి మళ్ళీ 1.5-2 hours నరేషన్ ఇచ్చాను. హీ ఆల్సో లైక్ ఇట్. సో ఇంకా ఆ కథని సినిమా అనే స్పాన్ రాగడానికి ఇంకా క్యారెక్టర్స్ తీసుకురావడం, కథని ఎలా చెప్తాం, దాని మీద 1 year వర్క్ చేసి నవ్వు ఓకే రెడీ బేబీ రెడీ. ఓకే సార్, మ్యూజిక్ డిఎస్పి గారు అసలు సినిమాకి ఆయన మ్యూజిక్ అంటేనే పెద్ద మీ హైలైట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి మ్యూజిక్ బాగా హిట్ అయినప్పుడు. సో డిఎస్పి గారు మ్యూజిక్ గురించి ఈ సినిమా కథ ఈ కథ అనుకున్నప్పుడు మీకు డైలాగులు ఎంత ఉంటుందో డైలాగులు లేకుండా రికార్డింగ్లో చాలా కథ చెప్పాలి. మ్యూజిక్కి బాగా ఎన్హాన్స్ చేయాలి ఈ స్క్రిప్ట్ని. ఎందుకంటే చిన్న ఎమోషన్స్ని కూడా మ్యూజిక్ ఎన్హాన్స్ చేయాలి. ఇప్పుడు లవ్ కానీ ఫ్యామిలీ మధ్యలో ఉన్న చిన్న అది కూడా అంటే చాలా క్యూట్ పాజిటివ్ హ్యాపీనెస్. సో ఈ మ్యూజిక్ కానీ ఒక్కొక్కరు అనుకుంటున్న ఫీల్ని సౌండ్ షుడ్ ఎన్హాన్స్ అనమాట. సో దేవి గారు లాంటి వాళ్ళు అయితే ఇట్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ ద స్క్రిప్ట్ అనిపించింది. సో ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు హీ లైక్డ్ ఎ లాట్. సో పాటలు కూడా ఫస్ట్ మాట్లాడుకుంటూనే నేను అనుకుంది ఏంటంటే సార్ ఈ సినిమా మ్యాక్సిమం సినిమా అనేదానికంటే కూడా రియలిస్టిక్గా జరుగుతుంది. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూసుకున్నారు అంటే ఒక కథ చెప్తున్న ఫీల్. ఎక్కడ కూడా సినిమాటిక్గా బయటికి వచ్చేలాగా లేకుండా ట్రావెలింగ్ అలా ఉంటూ అలా చేద్దాం అన్న ఉద్దేశంతో ప్రతి పాట కూడా స్టోరీలో పార్ట్ అనమాట. సెకండ్ సాంగ్ రావాలి, ఇక్కడ థర్డ్ సాంగ్ రావాలంటే సాంగ్ ఏదో పెట్టి సిచ్యువేషన్కి తగ్గ సో మాంటేజెస్. సో ఒక సీన్ ఎలా ఉంటుందో పాట కూడా అలాగే ఉంటుంది. ఈవెన్ శైలజ పాట వింటున్నప్పుడు మేము కూడా అదే ఫీల్ అయ్యాం. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని మిక్స్ చేసి లిరిక్స్ కూడా చాలా న్యాచురల్గా వెళ్దాం, ప్రతిదీ కూడా కాన్సెప్ట్తో వెళ్దామని. సో ఆయన హీ లైక్ దట్ ఇది బ్యూటిఫుల్ మ్యూజిక్. శైలజ అయితే దులిపేస్తాను. అన్నీ ఉన్నాయి బట్ ఆ థీమ్ ప్రతిదీ నిజంగా డైలాగ్స్ వింటుంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అల్లుకుంటూ సో ఈజీగా అందరికీ. ఓకే సార్, ఇంత లైక్ మీరు ఆల్మోస్ట్ ఒక 2 months 3 months షూటింగ్ జరిగి ఉంటుంది కదా. సో ఈ స్పాన్లో మీకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటి? ఈ షూటింగ్ అనేది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మ్యాక్సిమం. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ ప్రిన్స్ సెరిమన్ కాస్టింగ్ అందరూ కూడా మేము చాలా సరదాగా ఇటువంటి లైక్ అంటే షూటింగ్ ఏదో టెన్షన్ అదేం లేకుండా సింపుల్గా కూల్గా వెళ్ళాం. మ్యాక్సిమం షార్ట్ అయిపోయింది నీట్. అంటే మనం అనుకునేది క్లారిటీ ఉండడం వల్ల ఎగ్జిక్యూషన్ అసలు వీ ఎంజాయ్డ్ ఎ లాట్. షూట్ అయిన తర్వాత మళ్ళీ కిషోర్ గారు నేను డిస్కస్ అబౌట్ దిస్ థింగ్స్ అండ్ ఆల్. సో ప్రతిరోజు గుర్తుండిపోయే రోజు. డైరెక్టర్ కిషోర్, ప్రొడ్యూసర్ కిషోర్, కిషోర్ గారు. సో ఈ కాంబినేషన్లో వస్తుంది. వెల్ రామ్ క్యారెక్టర్ డీజే చేస్తున్నారు నేను, ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? డీజే అనేది ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ ఎంచుకుంటారు. అసలు హీరో ఉన్న తనకి మ్యూజిక్ బాగా ఇష్టం. బేసిక్గా క్యారెక్టర్ మ్యూజిక్ క్యారెక్టర్లో కూడా ఫస్ట్ నుంచి మీరే చూస్తుంటారు చాలా మందికి అమ్మాయిని ప్రపోజ్ చేయడం. సో గర్ల్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ప్లే బాయ్ లా కాదనమాట. ఇష్టం, లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఇష్టం అతనికి. వెరీ
మోడర్న్గానే ఉంటుంది కానీ తెలియని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది అనమాట క్యారెక్టర్లో. సో డీజే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనుకున్నాను అంతే. కథకి దానికి ఇదే అదొక యాక్టివిటీ తనకి ఇష్టం. సో ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా ఎక్కడ వెతికారో కానీ ఒక పక్కింటి అమ్మాయి క్యూట్ గర్ల్ ఈ క్యారెక్టర్కి ఇప్పుడు అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడగానే హీరోయిన్ అనిపించింది అనుకోండి, ఎక్కువ కనెక్ట్ అవ్వరు. నార్త్ నుంచి కానీ ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి హీరోయిన్ అనుకుంటే కనెక్ట్ అవ్వరు. సో ఈ పక్కింటి అమ్మాయి నేను నాకు ఇలా ఉంటే లుక్ న్యాచురల్గా ఉందంటే ఆ క్యారెక్టరేషన్ కొత్తది చెప్తున్నాం. సో అప్పుడు ఏంటంటే కొత్త అమ్మాయి చూడడానికి పక్కింటి అమ్మాయిలా ఉంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్. చాలా క్యూట్గా ఉంది. సో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇదే అని బిలీవబిలిటీ ఎక్కువ వస్తుంది. సో అందుకని వెంట్ ఫర్ కీర్తి, షీ డన్ ఎ గ్రేట్ జాబ్. సో తను ఎక్కడి నుంచి? షీఈస్ మలయాళ ఫ్రమ్ కేరళ యాక్చువల్లీ. సో ఆల్రెడీ తను అక్కడ మూవీస్ చేసింది. అక్కడ ఒక సినిమా 2 సినిమాలు చేసింది. తమిళ్లో షీఈస్ డూయింగ్ ఒకటి చేసింది, రిలీజ్ కాబోతుంది. అండ్ హీస్ డన్ విత్ ధనుష్ ఆల్సో. ఓకే, సూపర్. సో అంటే ఒక పాయింట్ అనుకున్నప్పుడు, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనుకున్నప్పుడు చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు, లైక్ సత్యరాజ్ గారు, రోహిణి గారు. సో ఇలా వీళ్ళందరితో చేస్తున్నప్పుడు మీకు ఆ షూటింగ్ టైంలో మీరు ఫీల్ అయిన సిచ్యువేషన్స్, ఫీల్ అయిన ఫీలింగ్స్? అదే మనం క్యారెక్టర్స్ ఎంత రాసుకున్నా కూడా దాన్ని అంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేకపోతే మనం రాసుకున్నది 100%. సో నాకు మనకి ఈ సినిమాలో సెట్ అయిన యాక్టర్స్ అందరూ కూడా సూపర్ అనమాట. సత్యరాజ్ గారికి నేను కథ చెప్పాను 20 మినిట్స్, ఆయన బాహుబలి షూట్లో ఉన్నప్పుడు 20 మినిట్స్ చెప్పాను. అసలు లాస్ట్ పార్ట్ పడిపోయాను సార్ నేను. అసలు ఆ బిట్కి నేను మళ్ళీ చాలాసార్లు ఫోన్ చేసి కూడా నాకు అది భలే. సో అందరూ కూడా క్యారెక్టర్ రోహిణి గారికి చెప్పాను. మ్యాక్సిమం రియల్ లైఫ్లో కొంతమంది ఉంటారు వైఫ్, వాళ్ళు నిజం చూస్తున్నప్పుడు ఇది నేనే, మా ఆయనతో నేను ఇలా నేనే ఇది అని అనిలా ఉండాలండి. సో ఆవిడ ఈజ్ బ్రిలియంట్ అసలు. చాలా 2-3 సీన్లు అయితే చాలా అంత కనెక్టింగ్గా ఉంటుంది. ఉమెన్ ఎస్పెషలీ వైఫ్స్ అందరూ చూసేటప్పుడు నేనే కదా ఇది అంత. తర్వాత ప్రగతి గారు, నరేష్ గారు, హీరో ఫాదర్ అండ్ మదర్, అదే హెల్ప్ ఏ లాట్. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. ప్రిన్స్ది చాలా మంచి క్యారెక్టర్. ప్రిన్స్ అంటే ఒక పెద్ద ఆల్రెడీ తను చాలా హీరోగా చాలా సినిమాలు చేస్తున్నాడు. తను ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. తను కూడా చెప్పంగానే వెరీ ఎక్సైటెడ్, ఫ్రెండ్లీగా అన్న అలా ఇలా సరదాగా చేసింది. ఆల్మోస్ట్ ఒక సర్ప్రైజ్ ప్యాక్, ఒక ఫ్యామిలీ ప్యాక్తో పాటు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి అందరు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో. అంటే ఇది ఎలా ఉంటుందంటే సినిమాలో మెయిన్ ఫ్రెష్నెస్ ఏంటంటే, ఇప్పుడు కామెడీ కోసం ఒక ఎపిసోడ్ కానీ లేకపోతే ఒక సంథింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అలా ఏముండదు. ఒక ఎపిసోడ్ పెట్టాలి లేకపోతే ఒక ఏదో సంథింగ్ ఏమి ఉండదు అనమాట. చిన్న స్మైల్ ఉంటూనే ఉంటుంది మీ ఫేస్లో, లౌడర్గా అలా కాకుండా చిన్న నవ్వు ఉంటూనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే నువ్వు నాకు నచ్చావు, నిన్నే పెళ్ళాడతా, తొలి ప్రేమ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ఫేస్లో తెలియని నవ్వు ఉంటూనే ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ చిన్న నవ్వుతూనే వెళ్తాం. డ్రామటైజ్డ్గా ఉండి ఇది అలా ఏ ఉండదు. నిజంగా మన ఇంట్లో జరుగుతుంది అన్న ఫీల్ ఉంటుంది. ఎమోషన్ కూడా ఇట్ విల్ బి లైక్ పాజిటివ్ హ్యాపీనెస్. అంతేగాని ఏదో జరిగిపోయింది బాధ కాదు, కానీ ఇట్స్ పాజిటివ్ హ్యాపీనెస్. సో మీరు ఫస్ట్ టైం రామ్తో వర్క్ చేస్తున్నారు, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వెరీ నైస్. స్క్రిప్ట్ చెప్పిన రోజు నుంచి ఆయన ఈ క్యారెక్టర్ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. సో వెరీ ఫ్రెండ్లీ. ఎలా మనం రాసుకుంది అసలు 100% ఈరోజు స్క్రీన్ మీద వచ్చింది అంటే ఆయన వల్లే. సో టీజర్, ట్రైలర్ అందరూ కూడా ఇంత మంచి రెస్పాన్స్ ఉంది. ఇట్స్ బికాస్ హీ గెట్ దట్. ఆయన తీసుకెళ్ళి. సో యాక్చువల్లీ రామ్ చాలా మంచి స్టార్, ఎనర్జెటిక్ స్టార్. అంటే రామ్లో ఉన్న ఎనర్జీ చాలా కనిపిస్తుంటుంది ప్రతి సినిమాలో. సో అలాంటి ఒక మంచి హీరో, ఒక బాగా చేయగలిగిన హీరోకి సో ఒక హిట్ కావాలి అనే టైంలో ఈ సినిమా వస్తుంది అన్నప్పుడు మీకు ఏమైనా ప్రెషర్ అనిపించిందా? అంటే ప్రెషర్ అయితే నాకేం లేదు. డే 1 నుంచి మనకి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది నాకు. అందులో హీరో గారికి ఈ కైండ్ ఆఫ్ ఆయన కథ విన్నప్పుడు అన్న విషయం అంటే ఇప్పటిదాకా నేను చేస్తూ వస్తున్నాను కదా, దాని నుంచి ఒకసారిగా నాకు ఫ్రెష్గా ఉండే ఫీల్ కావాలన్నారు. ఏ థాట్ అయితే డే 1 ఉందో ఆ ఫ్రెష్నెస్ ఇప్పుడు అందరూ ట్రైలర్, టీజర్ చూసి ఎవ్రీవన్ లైక్ దట్. సో మనం అనుకున్నది రీచ్ అయినట్టే. ఓకే, సో ఇప్పుడు ఒక మంచి సినిమాతో మీరు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అసలు మీకు డైరెక్టర్స్లో అంటే మీరు సినిమాలు చూసినప్పుడు కానీ డైరెక్టర్గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా అనిపిస్తే మీకు బాగా ఇన్స్పైరింగ్ చేసే డైరెక్టర్లు సార్? చాలామంది చాలా ఇష్టం నాకు. సినిమా అంటే బాపు గారి సినిమా చాలా ఇష్టం, జంజాల్ గారి సినిమా చాలా ఇష్టం, కే విశ్వనాథ్ గారి సినిమాలు. సో అంటే
ఇప్పుడు ఇలా లవ్ స్టోరీస్ ఫ్యామిలీస్ అలా చాలామంది ఐ కనెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు నేను శైలజ సినిమాతో డైరెక్టర్గా వస్తున్నారు. మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా హిట్ అవుద్ది అండ్ కిషోర్ గారికి చాలా ఫేమ్ అవుద్ది. బట్ అసలు మీ లైఫ్లో అంటే మీరు స్టూడెంట్గా ఎప్పుడు మీరు డైరెక్టర్ అవ్వాలని డిసిజన్ అండ్ ఏం చదివి తర్వాత ఎలా ఎంటర్ అయింది? అంటే డైరెక్ట్ చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు ఏం లేదు. యాక్చువల్లీ నేను సినిమాలు బాగా ఇష్టం. ఎక్కడ సార్ ప్రాపర్? తిరుపతి తిరుమల. అచ్చా. సో తిరుమలలో 10th వరకు అక్కడే చదివాను. సో మాకు థియేటర్స్ కొండ మీద ఉండవు. ఎప్పుడైనా రేర్ తిరుపతికి రావడం, కిందకి దిగి వచ్చి సినిమాలు చూడాలి. చాలా రేర్. స్కూల్ డేస్ కదా, అంత ఎక్కువ సినిమాలు చూసే అవకాశం కూడా ఉండదు. 10th అయిన తర్వాత ఇంటర్ తిరుపతి అనమాట. ఇంటర్మీడియట్ హాస్టల్. కాలేజీకి జస్ట్ కొంచెం ముందే ఉంటుంది థియేటర్. నా కాలేజ్ కంటే థియేటర్ అందంగా కనపడేది, పుస్తకాల కంటే పాటలు ఎక్కువే అనిపించేది. సో ఇప్పుడే అటు టెంప్టింగ్ అంతా అటు లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా థియేటర్ చూడంగానే ఇది బాగుంది కదా కాలేజ్ కంటే. సో కీప్ ఆన్ వాచింగ్ ఫిలిమ్స్ అనమాట. సినిమాలు చూడడం 30 సార్లు 40 సార్లు 25 సార్లు నచ్చితే అన్నిసార్లు సినిమాలు చూడడం, దాని గురించి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, తెలియకుండా లవ్ ఉండిపోయింది లోపల. పాయింట్ ఆఫ్ టైంకి చాలా ఒకసారి డైరెక్టర్ అవుదాం అనిపించిందా? యాజ్ అన్ ఆడియన్స్గా ఎంజాయ్ చేసేవాడిని. ఆడియన్స్ అంతే, అప్పుడే ఫీలింగ్ లేదు. డైరెక్టర్ అవ్వాలి అది ఇట్స్ బిగ్ థింగ్ కదా. సో ఆ ఏజ్లో అంత అవుతుందన్న ప్రాక్టికల్గా అవుదేమో తెలియదు నాకు. అప్పుడు అంత దూరం ఆలోచించలేకపోయాను. ఎంజాయ్ కీప్ ఆన్ ఎంజాయింగ్ ఫిలిమ్స్. తర్వాత ఒక పాయింట్కి వేరే అనుకొని సరే ట్రై చేద్దాం రైటర్గా ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. రాస్తుండేవారా స్టూడెంట్గా ఉన్నప్పుడే ఏమన్నా? నేను 6th క్లాస్లోనే పాట రాశాను. అంటే ఒక హిందీ సాంగ్ తీసుకొని, మ్యూజిక్ బేసిక్లీ నాకు బాగా ఇష్టం అనమాట. ఓకే. 6th క్లాస్లోనే కయమత్ సే కయమత్ తక్లో సాంగ్ ఉంది, ఏ మేరీ హమ్ సఫర్ అని, దాన్నే తెలుగులో రాశాను. అచ్చా, 6th క్లాస్లో. కాలేజీలో కష్టం. ఓన్లీ ట్యూన్ మాత్రం తీసుకొని మన ఓన్ కంటెంట్తో. సూపర్. ఇంటర్ డిగ్రీ అప్పుడే కొన్ని అంటే సరదాగా పాటలు, అంతేగాని స్టోరీస్ రాయడం అలా ఏమి ఉండదు అనమాట. పాయింట్ ఆఫ్ వ్యూ సరే డైరెక్టర్ అవుదాం, బట్ డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ హోల్డ్ ఆన్ స్క్రిప్ట్ కదా. సో రైటర్గా వర్క్ చేసి కొద్ది రోజులు, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి అలా. ఇంటర్ తర్వాత ఎంటర్ అయిపోయారు? 2005లోనే. డిగ్రీ కూడా అయిపోయి 2 years తర్వాత వచ్చి రైటర్గా ఎంటర్ అయ్యి, ఆ తర్వాత నెమ్మదిగా స్క్రిప్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తర్వాత. సో లాంగ్ మంచి జర్నీ, అది కష్టపడి వచ్చిన జర్నీ. సో ఈ పాయింట్ అనుకున్నప్పుడు, ఈ స్టోరీ అనుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు, సో బాగా స్టోరీ మీద కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? షూటింగ్ సగం అయిపోతున్నప్పుడా ముందు నుంచి? స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే, షూటింగ్ కంటే కూడా నేను రాసేటప్పుడు ఎక్కువ నమ్మకం, ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో రాసిన కాన్ఫిడెంట్ జస్ట్ తీసేటప్పుడు ఇంకా బలం అయింది. యాక్చువల్ బేసిక్గా నేను ఈ ప్యాటర్న్ అనుకుంటున్నప్పుడే తెలియకుండా ఉంది, వర్క్ చేసేటప్పుడే ఉంది ఆ నమ్మకం. సో ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగి మా డబ్బింగ్ కూడా అయిపోయినప్పుడు మీరు చూస్తుంటారు, లైక్ ప్రొడ్యూసర్లు అందరూ చూస్తుంటారు. సో అండ్ లైక్ అవుట్పుట్ మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళు చూసినప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి సార్? కిషోర్ గారు అయితే దిస్ ఇస్ ద ఫిలిం ఐ వాంట్ టు మేక్, ఇది ఈ సినిమానే, ఇది నా సినిమా, నా బ్యానర్లో వచ్చే సినిమాలకి ఇది కిషోర్, ఐ ఫెల్ట్ దట్ అండ్ వెరీ హ్యాపీ. ఓకే. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్, మీరు వాళ్ళందరికీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు ఇప్పుడు? ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఈ స్క్రిప్ట్ మీదే కీప్ ఆన్ వర్కింగ్ అనమాట. సో అప్పుడప్పుడు మేము ఫోన్లు చేసుకోవడం, ఏదైనా విషయం గురించి మాట్లాడడం తప్ప దీని గురించి ఎక్కువ. ఓకే. నేను శైలజ ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ వస్తుంది. సో ఎలాంటి సినిమాలు ఇంకా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సినిమాలు రావచ్చు ఇంకా ఫ్యూచర్లో? అంటే మ్యాక్సిమం నాకెళ్ళి స్క్రిప్ట్ ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి. ఇది కొత్తగా ఉంది, ఇది ఇలా ఉన్నా ఇలా స్క్రిప్ట్ ఎంజాయ్ చేయగలిగితే స్క్రిప్ట్ బేస్డ్ ఎక్కువ వెళ్దామని. ఒక ఆడియన్స్ని 2.5 hours కూర్చోబెట్టగలిగితే, నేను థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఎలాంటి సినిమా నేను ఎంజాయ్ చేస్తానో అలాంటి సినిమా మనం చేయాలి. నాకు రాజ్ కుమార్ హిరానీ గారి స్క్రిప్ట్స్ ఉన్నాయి కొన్ని సినిమా. సో అంటే ఆ సినిమా గురించి అంత బలమైన స్క్రిప్ట్స్ బాగా, అంటే మనమే ఎంజాయ్ చేయాలి స్క్రిప్ట్ని. అట్లీస్ట్ అంటే ఎలా చెప్పాలి, స్క్రిప్ట్ మెయిన్ ఇదిగా ఉండాలన్న సినిమాలే చేద్దాం. కథ బాగుండాలి, కథ జనాలు కూర్చోబెట్టగలగాలి. మన జనాలు ఎప్పుడు కూడా మన సినిమా డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ అండ్ దే విల్ గెట్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. టీజర్ ట్రైలర్ అసలు ఎంత ఆదరించారంటే థ్యాంక్స్ టు దెమ్. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు మాకు అనిపించింది, ఒక డైలాగ్ విన్నప్పుడు ఏంట్రా గడ్డం పెంచుతున్నాం అంటే, లవ్లో ఫెయిల్ అయితే గడ్డం మీద 6 ఇలాంటివి వింటున్నప్పుడు అది భలే న్యాచురల్గా ఉన్నాయి, మామూలుగా మాట్లాడుకునే డైలాగ్లో ఉన్నాయి, ఇదేదో సినిమా కోసం రాసిన డైలాగ్. సినిమా మొత్తం కూడా మీకు అలాగే బేసిక్గా నేను చేసుకున్న కథలు రాసేటప్పుడు అలాగే న్యాచురల్గా వెళ్తూ ఉంటాను మ్యాక్సిమం.
సో మాకు అర్థమైంది ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు ఎవరి కాళ్ళు ఊహించుకుంటారేమో, ఒక రాములో ఎవరి కాళ్ళు ఊహించుకుంటారు, Definitely. అమ్మాయిలో ఎవరి కాళ్ళు ఊహించుకుంటారు, ఫాదర్లో Father, మదర్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వాళ్ళందరూ ఊహించుకునేటట్టుగా ఉంది అని. Yes. సో డెఫినెట్గా సార్ మా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది సాంగ్స్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత. ఒక మంచి సినిమా చూడబోతున్నాం కొత్త సంవత్సరంలో, అది 2016 ఫస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి వచ్చే మూవీ నేను శైలజ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఆల్ ద బెస్ట్ కాదు, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. Thank you, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడుకుంటాం. Yes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.